హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో C20కి సంబంధించి M1 ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే ఒకసారి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఎక్కడి నుంచి అని. సో ఈ రోజు మనం దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాము, ప్లస్ అదేవిధంగా ఆ ఏరియాలోనే అన్ని టాపిక్స్ని కవర్ చేసేకి ట్రై చేద్దాం. ఒక వీడియోలో అయితే పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు, లేదంటే 2-3 పార్ట్స్ కింద మనం డిస్కస్ చేద్దాం ఆ ఏరియా నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్. ఓకే, సరే. ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఎప్పుడుంది? మనకు M1 ఎగ్జామ్ C20కి సంబంధించి 26 ఉంది. ఈ మంత్ 26 ఉంది. టైం చాలా తక్కువ ఉంది కదా, సో జాగ్రత్త అయితే ప్లాన్ చేసుకోండి. ఓకే, ఒకసారి అయితే వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైతే టాపిక్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేద్దాం. సరే, క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. సో నిన్న మనము 2024 మార్చ్ ఏప్రిల్ 2024 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం కదా, దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏమి అంటే, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ f of A is to B ఈజ్ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f అని అడిగినాడు. సో రేంజ్ పైన అంటే మనకి ఎక్కడి నుంచి ఇస్తాడు క్వశ్చన్? ఫంక్షన్స్ నుంచి ఇస్తాడు. ఫంక్షన్స్ అనే టాపిక్ లో మనం ఏమేమి వస్తాయి క్వశ్చన్ ఎగ్జామ్ లో అంటే, డొమైన్ అడగచ్చు, లేదా మాక్సిమం వాల్యూ అడగచ్చు, లేదా మినిమం వాల్యూ అడగచ్చు. చూసినా కదా మనం, మాక్సిమం ఒకటి, మినిమం ఒకటి, లేదా ఇన్వర్స్ ఒకటి. ఇవి మనకు అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నవి. అంటే ప్రీవియస్ ఇయర్ లో మనం చూసే కనుక మనకి ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సరే, ఇవి మనం డిస్కస్ చేసినామా లేదా అంటే ఒకసారి మనం ప్రీవియస్ క్లాసెస్ చూద్దామా. సరే, ఇదే క్వశ్చన్ మనం డిస్కస్ చేసినామా ఇంతకుముందు. సో క్వశ్చన్స్ లో మనకి ఈ 4 అడుగుతాడు. అంటే మనకి డొమైన్ కానీ రేంజ్ కానీ అడుగుతాడు. రేంజ్లో మాక్సిమం రేంజ్, మినిమం రేంజ్, లేదా ఎఫ్ ఇన్వర్స్. ఇది మనకున్న క్వశ్చన్స్. సరే, ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఎఫ్ ఆఫ్ ఏ. ఇది మనం ఆల్రెడీ ఇచ్చినాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఏమడిగినాడు క్వశ్చన్? రేంజ్ అడిగినాడు. రేంజ్ అంటే ఏంటంటే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని రాసుకున్న తర్వాత ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే 1, 2, 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ని ఏం చేయాలంటే ఈ ఎక్స్ ప్లేసెస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 2 + 1 3. తర్వాత ఎక్స్ ప్లస్ 2 పెడితే 2 × 2 4 + 1 5. ఎక్స్ ప్లస్ 3 పెడితే 3 × 2 6 + 1 7. అర్థమైందా? ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ లో నుంచి దీన్ని మనం రేంజ్ కింద రాసేస్తాం. రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే 3, 5, 7 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే క్వశ్చన్ లో ఫైండ్ ద మాక్సిమం రేంజ్ అడిగినా అనుకోండి. సో ఆన్సర్ ఏం రాస్తాం? దీంట్లో ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని మాక్సిమం రేంజ్ ఈజ్ ఈక్వల్ 7 అని రాస్తాం. మినిమం అడిగితే 3 రాస్తాం. రేంజ్ అడిగితే టోటల్ రాస్తాం. క్లియర్ కదా? రేంజ్ అనే కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్, డొమైన్ అడుగుతాడు, లేదా ఎఫ్ ఇన్వర్స్ అడుగుతాడు. ఇది కూడా మనం ప్రీవియస్ గా చూసినాం. సో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 7, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్ అండ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఇచ్చినాడు. సో బైజెక్టివ్ ఫంక్షన్ అంటే ఇన్వర్స్ ఫంక్షన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 7 ఉంది. క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x + 7. ఇన్వర్స్ అడిగినా అనుకోండి, ఎక్స్ ప్లస్ లో వైని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లస్ లో వైని అంటే 3x + 7 + 3y + 7 ఆన్సర్ అయిపోయింది అక్కడికి. కానీ క్వశ్చన్ లో బైజెక్టివ్ ఫంక్షన్ అనుకోండి, ఇక్కడ మనకి మారుతుంది. ఏం మారుతుందంటే, ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x + 7 ని మనం ఏం రాసుకోవాలా? -7 రాసుకోవాలా. అర్థమవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ బైజెక్టివ్ అన్నప్పుడు మనం -7 రాసుకోవాలా. -7 రాసిన తర్వాత దీన్ని మనం ఈ సైడ్ తీసుకురావాలా. సో -7 ఇక్కడ చూడండి, 3x - 7 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y అని రాసుకున్నాము. ఈ -7 ఈ సైడ్ వస్తే +7 అయింది. సో y + 7 = 3x. దెన్ x = ఏమి? y + 7/3 వచ్చింది. అంతేనా? ఈ విధంగా మార్చుకున్నాం. దీన్ని మనం ఏమంటామంటే ఇన్వర్స్ అంటాం. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ దేంట్లో? బైజెక్టివ్. అర్థమైంది కదా క్లియర్ గా? జస్ట్ ఇన్వర్స్ అయితే, బైజెక్టివ్ ఇన్వర్స్ అయితే ఈ విధంగా మారిపోతాయి క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది క్వశ్చన్? ఇంకొకటి తీసుకున్నాం మనం. అంటే ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x - 2 ఇచ్చినాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x - 2, y ఈజ్ ఈక్వల్ 3x - 2. ఈ -2 ఇక్కడ వచ్చింది, ప్లస్ అయింది. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఓకే +7 అంటే మనం -7 రాసుకున్నాం. లేదండి, +7 అయింది. +7 అంటే ఈ సైడ్ వస్తే -7 అవుతుంది. సో మొత్తం మార్చాల్సిన పని లేదు. ఒక పని చేద్దాం. క్వశ్చన్ లో మనకు మైనస్ ఇచ్చినాడు అనుకుందాం. అర్థమైందా? సో అప్పుడు సరిపోతుంది. సో 3x - 2 రాసుకున్నాము, సింప్లిఫై చేసుకున్నాము, x ని ఫైండ్ అవుట్ చేసినాము. x ఈజ్ ఈక్వల్ టు y + 2/3 వచ్చింది. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇంకా y ప్లస్ లో x రాసుకోవాలి. అర్థమైందా? సో క్వశ్చన్ బైజెక్టివ్ అన్నారు కాబట్టి ఇదంతా చేసినాం. లేదు, నార్మల్ గా ఎఫ్ ఇన్వర్స్ అని అడిగింటే ఏం రాస్తంటే మనం 3y - 2 అని రాస్తాంటే. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇంకేముంది మన క్వశ్చన్? రేంజ్ చూసినాం, మాక్సిమం చూసినాం, మినిమం చూసినాం. ఇంకా మనకు కావాల్సింది డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x - 3 అన్నాడు. దీని యొక్క డొమైన్ ని కనుక్కోమన్నాడు. డొమైన్ అంటే ఏం లేదు, ఈ ఇచ్చిన ఫంక్షన్ లో ఏ వాల్యూని పెట్టాలా, ఏ వాల్యూని పెట్టకూడదు అని చెప్పే రూల్. సో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/x - 3 తీసుకుంటే ఇక్కడ చూడండి, 1/0 అయిపోయింది అనుకోండి, టోటల్ క్వశ్చన్ ఇన్ఫినిటీ అయిపోతుంది. అంటే మనం చేయలేం, దాన్ని అన్డిఫైన్డ్ అయిపోతుంది. అంటే ఇక్కడ 0 వస్తే ఏమవుతుంది అనేది మనం చెక్ చేసుకుందాం. అంటే 0 రాకూడదు కాబట్టి. సో x - 3 = 0 అయితే x
నాట్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 ఒకటి ఉండకూడదు, అది మన రూల్. అర్థమైందా పాయింట్? ఎక్స్ ప్లస్లో 3 ఉండకూడదు, ఇది రూల్. 3 కాకుండా వేరేది ఏదైనా ఉండొచ్చు, అప్పుడు మనకు 0 కాదు. అర్థమైందా? డినామినేటర్లో 0 కాదు, ఆన్సర్ అన్డిఫైన్డ్ అని రాదు. కాబట్టి ఇక్కడ 3 మాత్రం ఉండకూడదు అనేది మన రూల్. ఆ రూల్నే మనం డొమైన్ కింద చూపిస్తాం. అంటే ఆర్ ప్లేస్లో 3 ఒకటి ఉండకూడదు అని రాస్తాం. అర్థమైందా? ఆర్ అంటే రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో మనకి 3 మాత్రం పెట్టద్దని నేను చెప్పారు, రాసే రూల్నే మనం డొమైన్ కింద తీసుకుంటాం. అర్థమైందా? ఇంకొక డొమైన్ చూద్దామా? ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 5. సో 2x minus 5 is equal to 0, then 2x is equal to 5, x is equal to 5/2. అంతేనా? x is equal to 5/2 అంటే r minus 5/2. r ప్లేస్తో మైనస్ 5/2 మాత్రం రాకూడదు, తీసేసేయండి అని చెప్పే రూల్నే మనం డొమైన్ కింద తీసుకుంటాం. అర్థమైందా ఇంతవరకు? సో ఇక మనం ఏమనుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్లో అంటే మనకిచ్చే ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్లో నంబర్ 1 క్వశ్చన్లో మనకున్న ఛాన్సెస్ ఇవే. ఇవి మొత్తం అర్థమైనాయా? మనకి ఏదైనా డౌట్ ఉందా? ఏమి డౌట్ లేదు కదా. సో డొమైన్, మ్యాక్సిమం రేంజ్, మినిమం రేంజ్, ఎఫ్ ఇన్వర్స్ అన్ని చూసాం కదా. అంటే ఈ ఏరియా నుంచి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం మిస్ చేయకూడదు, మన చేతిలో 3 మార్క్స్ ఉండాలా కన్ఫామ్గా. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు? పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఇచ్చినాడు. సో పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం ఇంతకుముందు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఇట్లాంటివి. సో చూసామా లేదా పార్షియల్ ఫ్రాక్షన్స్లో? సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం, మిస్ అయిపోయింటారు మీరు. సో ఏ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు, x మైనస్ 8 చేయమన్నాడు. అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 8 ఒకటి రాసుకుంటాం. అంతేనా? 2 ఉంటే రాసుకున్నాం, 3 ఉంటే 3, 4 ఉంటే అంతే, ఇంకేం లేదు దీంట్లో మనం ఆలోచించాల్సింది. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8 వచ్చింది. సో రైట్ సైడ్లో ఏమొస్తుంది? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 8 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8. సో ఇక్కడ ప్లస్ వస్తుందా అంటే క్వశ్చన్ బట్టి ప్లస్ మైనస్ వస్తా అంటే క్వశ్చన్ ఏది ఇచ్చినా ఇక్కడ ప్లస్ వస్తుంది. సో వరి కావాల్సిన పర్లేదు. క్లియర్? తర్వాత నెక్స్ట్ స్టెప్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో డినామినేటర్ సేమ్ ఉన్నాయి, రెండు మనం రిమూవ్ చేద్దాం. ఇంకేం మిగిలింది మనకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 8 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మనకి వచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏవి సబ్స్టిట్యూట్ చేయాలండి? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక ఫ్యాక్టర్, ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడ? ఈ ఈక్వేషన్లో. సో ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అడ్డం తీసేద్దాం పక్కన. సో ఎక్స్ ప్లేస్లో మనము -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ -1 మైనస్ 8 ప్లస్ బి ఇంటూ -1 ప్లస్ 1. అదేవిధంగా ఎక్స్ ప్లస్లో 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అంటే 8 మైనస్ 8 ప్లస్ బి ఇంటూ 8 ప్లస్ 1. సో -1 ఈజ్ ఈక్వల్ టు -9a, ఇది క్యాన్సిల్ అయిపోయింది, 0 అయిపోయింది. ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్ ఇది 8 మైనస్ 8 0 అయిపోయింది, 9b అయింది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 9 ఆ సైడ్ పోతే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/9. సేమ్ అదే విధంగా బి ఈజ్ ఈక్వల్ టు 8/9. అర్థమైందా? ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చిందా? ఏ వాల్యూ 1/9 వచ్చింది, బి వాల్యూ 8/9 వచ్చింది. ఇప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే నెక్స్ట్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్లో ఏం పెట్టాలంటే ఏ బి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి పెట్టాలి ఏ ప్లేసెస్లో. అంటే ఏ ప్లేస్లో -1/9 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ప్లేస్లో 8/9 బై ఎక్స్ మైనస్ 8 ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనం స్టాప్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాపర్గా లేదు. ఈ -1/9ని ఈ 9ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలా, నెక్స్ట్ స్టెప్లో ఈ 9 తెచ్చి ఇక్కడ రాయాలా. ఓకేనా? సో ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది? -1/9 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8/9 ఇంటూ ఎక్స్ మైనస్ 8. ఈ విధంగా మనం క్లోజ్ చేయాలి ప్రాబ్లమ్ని. అర్థమైందా క్లియర్గా? ఫర్ ఎగ్జాంపుల్ 2 కాకుండా 3 ఫంక్షన్స్ ఉంటే సేమ్ ఇదే విధంగా రాసుకుంటాం. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం ఈ ప్రాబ్లమ్స్ మనం. మీరు కావాలంటే ఒకసారి చూడకపోతే ఇంకొకసారి అయితే చూడండి, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్ ఈజీ టాపిక్ కాబట్టి మనం ఇక్కడ టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. క్లియర్ కదా? సరే, థర్డ్ టాపిక్ ఏముంది మనకు? సో ఏమి ఇచ్చిన క్వశ్చన్, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, ఏ ప్లస్ బి అడిగినాడు. సో ఎగ్జామ్లో ఏమేమి అడగచ్చు క్వశ్చన్లు అంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఏ ప్లస్ బి అడగచ్చు, కొంచెం ఎలా చేసుకుందాం, ఏ ప్లస్ బి అడగచ్చు, లేదా ఏ మైనస్ బి అడగచ్చు, డెట్ ఏ అడగచ్చు, లేదా డెట్ బి అడగచ్చు, లేదా ఏ ప్లస్ బి తర్వాత డెట్ అడగచ్చు, లేదా 2a అడగచ్చు, లేదా 3b అడగచ్చు, వీళ్ళిద్దరికి ప్లస్ చేయమనొచ్చు, వీళ్ళిద్దరికి డెట్ అడగచ్చు ఈ ఏరియా నుంచి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం ఏం చేయాలా? ఏ ప్లస్ బి అడిగినా అనుకోండి,
ఏ ప్లస్ బి అంటే ఏ ప్లేస్లో ఏ పొజిషన్లో ఉంటుందో బి అదే పొజిషన్లో ఉండే వాల్యూతో ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవాలి. సో 1 + 1 ఏమవుతుంది 2, -1 + 1 ఏమవుతుంది 0, 3 + 1 ఏమవుతుంది 4, 1 + 2 ఏమవుతుంది 3, 0 + -4 ఏమవుతుంది -4, 2 + 1 ఏమవుతుంది 3. ఇది ఆన్సర్ దేనికి సంబంధించి ఏ ప్లస్ బికి. అర్థమైందా? సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనస్ అడిగినాడు, మైనస్ అడిగితే ఏం చేయాలా, మైనస్ చేయాలి అంతే కదా. సో మైనస్ చేద్దాం, ఇది రిమూవ్ చేద్దాం ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా మీకు. ఇప్పుడు మనం మైనస్ చేయాలి. మైనస్ అంటే 1 - 1 ఎంత 0, -1 - 1 ఏమవుతుంది -1 - 1 -2, 3 - 1 2, 1 - 2 -1, 0 -4 +4 అయిపోతుంది, 2 - 1 1. ఇది ఏం ఆన్సర్, ఏ మైనస్ బి ఆన్సర్. ఇది కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డెట్ అడిగినాడు. ఓన్లీ డెట్ అడిగితే ఏకి మాత్రమే డెట్ చేయాలి, ఏకి మాత్రమే డెట్ చేయాలి. ఏకి మాత్రమే డెట్ చేయాలంటే మన క్వశ్చన్ ఎప్పుడు కూడా 2/2 మ్యాట్రిక్లో కానీ లేదా 3/3 మ్యాట్రిక్లో కానీ ఇస్తాడు. 2/3 ఆర్ 3/2లో ఇయ్యడు. ఓకేనా. లేదు ఇచ్చినాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కేసులో ఇయ్యలేదు అనుకుందాము. క్వశ్చన్ 1 - 1 1 0 ఇచ్చినాడు, డెట్ అడిగినాడు. డెట్కి ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనము, ఏడి మైనస్ బీసీ నేర్చుకున్నాం. సో ఏడి 1 × 0 0 మైనస్ బీసీ -1 × 1 -1 -1 -1 +1 ఆన్సర్ 1 వస్తుంది. ఇలా చేస్తాం. లేదు సార్ మనకి 2/3 ఇచ్చిన అంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, డెట్ అడిగినాడు, అప్పుడు చెప్పండి ఏం చేయాలా అని డౌట్ వచ్చింది అనుకో. సో మనం ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక మ్యాట్రిక్ కింద డివైడ్ చేయాలా, ఇది ఒక మ్యాట్రిక్ కింద డివైడ్ చేయాలా, వీళ్ళిద్దరిని కలిసి ఒక మ్యాట్రిక్ లాగా డివైడ్ చేసి ఆ 3కి డెట్ కనుక్కొని పక్కన పెట్టండి. క్లియర్గా అర్థమైందా? ఓకే. సేమ్ బి నేను కనుక్కోలేరా ఇప్పుడు, సేమ్ ప్రొసీజర్ కదా, కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి డెట్. క్వశ్చన్ చూడండి, ఏ ప్లస్ బి చేసిన తర్వాత అయితే ఆన్సర్ వస్తుందో దీన్ని మనం డెట్ కనుక్కుంటే ఇది వస్తుంది. 2a + 3b డెట్ అడిగితే ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్ని 2తో మల్టిప్లై చేయాలా, బి అనే మ్యాట్రిక్ని 3తో మల్టిప్లై చేయాలా, ఇద్దరిని యాడ్ చేయాలా. అంటే ఎలాగో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఏం చేయాలా, 2a అన్నారు, ఈని 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమొస్తుంది 2 - 2 6 2 0 4. ఓకే. ప్లస్ 3తో బీని మల్టిప్లై చేయాలి. అంటే 3 3 3 3 2 6 3 4 12 3 1 3. ఓకే. వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎలా, 2 + 3 5 +1 తర్వాత 9 2 + 6 8 0 - 12 -12 4 + 3 7. ఇది దీన్ని మనం డెట్ చేసుకుంటాం. అర్థమైందా? సో మనకి డెట్ అడిగినప్పుడు ఖచ్చితంగా 2/2 ఇస్తాడండి. 2/3 కానీ 3/2 కానీ ఇడు జస్ట్ 2/2 మ్యాట్రిక్ కానీ 3/3 మ్యాట్రిక్ కానీ మనకి స్క్వేర్ ఫామ్లోనే ఇస్తాడు. ఇవి మనకు వచ్చే క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు, స్క్వేర్ అడిగినాడు. సో ఏ స్క్వేర్ అడిగినాడు, ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు, 2/2 మ్యాట్రిక్ స్క్వేర్ అడిగినాడు. సో స్క్వేర్కి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, మనకి 2aకి ఏ స్క్వేర్కి ఉన్న డిఫరెన్స్ ఏమి అంటే కనుక 2a ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏని మనం 2a అంటాము, ఏ ఇంటూ ఏని మనం ఏ స్క్వేర్ అంటాము. అర్థమవుతుందా డిఫరెన్స్? అంటే 3 + 3 3 × 3 రెండు సేమా కాదు కదా. 3 + 3 అంటే 6, 3 × 3 అంటే 9. అర్థమైందా డిఫరెన్స్? సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా క్వశ్చన్లో. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఏ స్క్వేర్ అడిగినా అనుకో దీని ఇంటూ 2 స్క్వేర్ చేస్తారు డైరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటూ 2 చేస్తారు. ఎట్లా చేస్తారు, 2 4 8 2 2 4 -2 1 ఇది ఆన్సర్ అనుకుంటారు. అంటే ఏం చేశారు ఇక్కడ, ఇంటూ 2 చేశారు. లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీన్నే స్క్వేర్ అడిగినారు అనుకుని స్క్వేర్ ఎట్లా చేస్తారంటే 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ అంటే 4, -స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 అని రాస్తారు. ఇది రాంగే, ఇది కూడా రాంగే. మరి ఎట్లా చేయాలి ప్రాబ్లమ్ని, ఎట్లా చేయాలంటే చూపిస్తాం. సో ఏ ఇంటూ ఏ రాసుకోవాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ 4 2 1 ఇలా రాసుకోవాలి. ఇంకొకసారి 4 2 -1 1 ఇలా రాసిన తర్వాత ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే 4 4 16 2 1 2 కానీ -2 ఉంది కాబట్టి -2. అర్థమైందా? నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంతో 4 2 8 2 1 2. సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 4 -4 1 × -1 తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం -1 × 2 -2 1 × 1. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ 16 - 2 14 8 + 2 10 -4 -1 -5 -2 + 1 -1. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. కానీ మనం ఏం చేస్తాము, ఏ స్క్వేర్ అడిగితే
ఇంటూ 2a అన్నా చేస్తాము, లేదా ఆ ప్లేస్లో ఉన్నదాన్ని స్క్వేర్ అట్లే చేసి అట్లే పెట్టేసి ఉంటాం. అంటే 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4, -1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1 అని. సో ఇది రాంగే, ఇది కూడా రాంగే. మనం చేయాల్సింది ఏ ఇంటూ ఏని సపరేట్గా రాసుకొని రో కాలం వైజ్గా మనం అయితే ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా? ఇది మనకి స్క్వేర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్. సో మనం ఇంతకుముందు చూసినామా ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా? ఒకసారి చెక్ చేసుకుందామా ప్రీవియస్గా మనం. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వద్దులేండి, మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం మరి ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత అంటే మ్యాట్రిక్స్ నుంచి ప్రీవియస్గా ఏమి ఇచ్చినాడో చూద్దాం. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేకి లేదు. ఓన్లీ షార్ట్ ఆన్సర్లో ఎస్ఏ టైప్లో పోయినా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అన్ని క్వశ్చన్స్ కూడా. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు మనకు? ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. కొంచెం ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్ ఏమి ఇచ్చినా అంటే cos 17 degrees plus sin 17 by cos 17 minus sin 17 is equal to tan 62 degrees అని చూపిమన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసామా ఇంతకుముందు? చూపిద్దామా ఒకసారి? చూద్దాం ఏమేమి చేసాం ఈ ఏరియా నుంచి. మ్యాట్రిక్స్ అయితే మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ చేసాం, షార్ట్ ఆన్సర్ కూడా చేసాం, కానీ అవి చిన్న చిన్న కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. సో ట్రిగ్నామెట్రీ నుంచి ఏమేమి చేసినాం మనం ఇంతకుముందు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రీ క్వశ్చన్సే. ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు బేసిక్స్ నుంచి అర్థం చేసుకోవాలా. సారీ. సో ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ అంటే మనం ఫస్ట్ ట్రయాంగిల్ దగ్గర నుంచి అర్థం చేసుకోవాలా. సో ఈ యాంగిల్స్ తెలుసు కదా, 0, 90, 180, 270, 360 యాంగిల్స్ బేస్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక్కడ మనం ఇవి పని చేద్దాంలేండి. ఇదంతా కొంచెం ట్రిగ్నామెట్రీ కొంచెం లెంతీగా ఉంటుంది కదా, సో మనం షార్ట్గా చెప్పుకోలేము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ వస్తాయి. ప్లస్ ఈ ట్రిగ్నామెట్రీ బేస్ అయ్యి మనకు డిఫరెన్సియేషన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ 1 మేజర్ పార్ట్ ట్రిగ్నామెట్రీ పైన ఉంటుంది, M2 మొత్తం ట్రిగ్నామెట్రీ పైన ఉంటుంది. అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనుకోవచ్చు. కాబట్టి మనం డీటెయిల్గా దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే.